పాలు లేని పెరుగు అమ్మారని చెప్పి ఫైన్ వేసింది ₹1,00,000. ప్రభుత్వము ₹1,00,000 జరిమానా కట్టారు వీళ్ళు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఒక తిరుపతి అనేది ఒక ఐఏఎస్ అధికారి చేతుల్లో ఉంటది. ఐఏఎస్ అధికారి చేతుల నుంచి ఒక పూజారి ఉంటారు, వాళ్ళు శాంపిల్ తీసుకొని ఏదైనా చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధమే లేదు. అవన్నీ ప్రూఫ్స్ తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మీకు దమ్ము ఉంటే సిబిఐ సిట్ వేసి తేల్చండి అన్నాడు. 60 ఛార్జ్ షీట్లలో కలితే లేదని చెప్పి వచ్చింది. ఎన్ని మాటలు మాట్లాడారంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను దెబ్బతీయాలని చెప్పి, హిందువే కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ కనపడితే ఆయన చెప్పులు ఇచ్చి బొమ్మ తీసుకుంటాడు. వీళ్ళు ఆయన చెప్పులు వేసుకొని వీళ్ళు బొమ్మలు తీసుకుంటారు. ఎవరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారు? ఈ రోజు టీటీడీ టెంపుల్ కట్టలేదా జగన్మోహన్ రెడ్డి? ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టలేదా? 2014 నుంచి 19 వరకు ఎన్ని గుళ్ళు కూల్చినారు మీరు? హిందూ ధర్మాన్ని కాపాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సనాతన ధర్మంగా అందరి ధర్మంగా కాపాడుతున్నారు. ఆయన హిందూ దేవాలయాలు అన్ని ఇప్పుడు టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్నో కట్టారు. ఆయన హిందూ వ్యతిరేకత అంటారు. ఎంతవరకు కరెక్ట్?